కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయినా ఈ రోజు వరకు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఒక్క రూపాయి కూడా రానటువంటి నేపథ్యంలో ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు ఉద్యోగులు సన్నద్ధం చేస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మీరు చర్చలకు రండి అని గౌరవ మంత్రివర్యులు 10వ తారీఖు 11 2 రోజుల పాటు ఏపీజేఏసీ అమరావతితో గత నెలలో చర్చలు చేయడం, అలా కాకుండా అన్ని ఉద్యోగ సంఘాలతో పిలిచి మీరు సమావేశం ఏర్పాటు చేయండి అని ఏపీజేఏసీ అమరావతి కోరగా గత నెల 22వ తారీఖున అన్ని సంఘాలతో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం 4 మంత్రివర్యులతో అందరూ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా 5-6 గంటల పాటు చర్చలు చేశారు. ఆ చర్చల్లో సానుకూల నిర్ణయాలు కొన్నైనా ప్రకటిస్తారని, లేదా మరుసటి రోజు సాంప్రదాయబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి సానుకూలమైనటువంటి నిర్ణయాలు జరిగినటువంటి చర్చల మీద వెలువరుస్తారని లక్షలాది మంది ఉద్యోగులు వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటే ఆ తరుణంలో 4వ తారీఖు ఈ నెల సడన్ గా ఒక్కసారిగా ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయంలో 98% ప్రభుత్వ ఉద్యోగులకే పోతుంది అని ఒక శ్వేతపత్రం ద్వారా మా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాక ఇటు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు అందరం కూడా ఆశ్చర్యానికి లోనయ్యాం. మేము మా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి కోటి ఆశలతో ఎదురు చూస్తుంటే ఉద్యోగులకే మా ఖర్చంతా అయిపోతుందని చెప్పడంలో దేనికి సంకేతమో మాకు అర్థం కాక అసలు ఏంటి లెక్కలని ఒక్కసారి ఏపీజేఏసీ అమరావతి పక్షాన మా రాష్ట్ర నాయకత్వం ఆ లెక్కల్లోకి చూసాం. ప్రధానంగా కాక లెక్కల్లోకి వెళ్ళాం. అంటే మాకు విడిగా దొరకవు కదా, సో ఆన్లైన్ లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనది ఈ లెక్కలు తేల్చేదంతా కూడా కాగే కాబట్టి ఆ కాక ద్వారా అసలు ఏంటి మన రెవెన్యూ రిసీట్స్ ఏంటి, మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి అనేటువంటి అంశాలను పరిశీలిస్తే కేవలం ఆన్లైన్ లో ఉన్నటువంటి వాటినే పరిశీలించాం. దాని ద్వారా చూస్తే మన యొక్క 2026 అంటే 25-26 మొత్తం ఖర్చుని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చులో అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ ఖర్చు మొత్తం 2,26,000 కోట్లు అండి. 2,26,808. అందులో ఉద్యోగులకి జీతాలు పెన్షన్లు కలిపి 84,401 అంటే 84,841 కోట్లు ఖర్చు. అంటే ఎంత? 2,26,000 కోట్లలో కేవలం 37%. సహజంగా మనం అనుకుంటాం మొత్తం ఖర్చులో మీ ఖర్చు ఎంతయా, అంతే కదా సహజంగా మాట్లాడుకుంటాం. ప్రజలకు తెలియాలి కదా అన్ని విషయాలు కూడా, అందుకే చెప్తున్నాం. దాంట్లో చూసిన లెక్కలే రాష్ట్ర మొత్తం రెవెన్యూ ఖర్చులో మా ఖర్చు 37% అని స్పష్టంగా లెక్కలు చెప్తున్నాయి. 2,26,000 కోట్లలో 84,000 కోట్లు అయి. సరే, ప్రభుత్వం చెప్తున్నటువంటి రెవెన్యూ రాబడిలో మీ ఖర్చు ఎంత అని ఎలా చెప్తున్నారు? ఒకవేళ రెవెన్యూ పన్నుల ఆదాయం వరకే తీసుకొని
కేవలం పన్నుల ఆదాయం తీసుకుంటే ఆ పన్నుల ఆదాయం 1,42,926 1,42,926 పన్నుల ఆదాయం. ఇది పన్నుల ద్వారా వచ్చే ఆదాయం. అందులో మా ఖర్చు తీస్తే 59% వచ్చింది. 59 అంటే 84,000 కోట్లు, 59%. లేదు ఆదాయం అంటే అంత ఆదాయమే, పన్నుల ఆదాయం ఏంటి, ల్యాండ్ రెవెన్యూ వచ్చినా ఇంకొక ఆదాయం వచ్చినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం క్యాపిటల్ జోన్ కూడా చెప్తున్నాం, తగ్గించేస్తున్నాం అంటున్నారు. తగ్గించేది కొత్తగా ఒకరు చేసేది ఏముండదు ప్రభుత్వం. తగ్గేది ఈ రోజు ఉద్యోగుల లెక్క చూస్తే ఇప్పటికీ 2024 నుంచే పదవి విరమణ మొదలైందంటే ఈ ప్రభుత్వం వచ్చిన నుంచే. అంతకు ముందు ప్రభుత్వంలో 60 నుంచి 62 ఏళ్ళు చేశారు కాబట్టి ఎక్కడా రిటైర్మెంట్ లేవు. అంతకు ముందున్న వాళ్ళకన్నీ పెన్షన్ బెనిఫిట్ సహా అన్ని వచ్చినాయి. కానీ 62 ఏళ్ళు పెంచినందువల్ల రిటైర్మెంట్ ఇప్పుడు మొదలైపోయింది 2024 ఈ ప్రభుత్వం రాగానే. అక్కడి నుంచి రిటైర్మెంట్లు మొదలైనవి చూడండి. 13,643 మంది 2024 రిటైర్ అయ్యారు. 2025లో 13,583 మంది రిటైర్ అయ్యారు. 2026లో అంటే ఈ సంవత్సరం మొత్తం 14,095 మంది రిటైర్ అవుతున్నారు. చూడండి, అంటే మొత్తం ఇప్పటికే 41,321 మంది ఈ ప్రభుత్వం వచ్చినాక రిటైర్ అయిపోయారు. భవిష్యత్తులో మొత్తం కలిపి రిటైర్మెంట్ ఎంత అవుతారో తెలుసా? లెక్క ఉన్నాయి మన దగ్గర. 1,33,417 మంది 2032 రిటైర్ అయిపోతున్నారు. అంటే ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 14,000, ఆ తర్వాత మళ్ళీ 15,000, ఆ తర్వాత మళ్ళీ 14,000. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో రిటైర్మెంట్ వస్తున్నాయి. తగ్గకేముంది, సగానికి తగ్గిపోతుంది కదా. ఇందులో మళ్ళీ 2 ఏళ్ళు ఆగితే వచ్చే వాళ్ళకి పెన్షన్ కూడా లేదు. ఈ 2 ఏళ్ల దాకా ఉండే వాళ్ళకే పెన్షన్ వచ్చేది. ఆ తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇంకా దిక్కు తేలలేదు. ఏమీ తేల్చాల ప్రభుత్వాలు, పెన్షనే లేదు. కాబట్టి ఆదాయ ఖర్చు అనేది తగ్గిపోతుంది. అలాగే ఉద్యోగులు ఏమైనా పెంచుకున్నారా? ఒక్కొక్కరి పనిని 3-4 చేయాల్సిన పని ఒక్కొక్క ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. మానసికంగా తీవ్రమైనటువంటి పని ఒత్తిడి, దానికి తోడు ఆర్థిక ఒత్తిడి. ఇప్పుడు చెల్లింపులు 30,849 కోట్లు చెల్లింపులు చేశామన్నారు. సంతోషం. రిటైర్ అయినటువంటి వాళ్ళు 2 సంవత్సరాల నుంచి బెనిఫిట్స్ లేక అల్లాడిపోతున్నారని లిఖిత పూర్వకంగా ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చింది. అయ్యా, మాకన్నా ముందుగా మా రిటైర్ అయినటువంటి మా పెద్దలకి మీరు చెల్లించండి అని రిటర్న్ గా రాసిస్తే వాళ్ళకి చెల్లించారు. కానీ ఇక్కడ బాగా ఆలోచించండి, చెల్లింపులు చేసింది ఏమేంటి? వాళ్ళు చెప్పిన లెక్కలే, నేను చెప్పట్లేదు. ఇది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 4వ తారీఖు రిలీజ్ చేసిన దాంట్లోనే ఉంది, మీకు ఇచ్చారు. గ్రాట్యుటీలు, తర్వాత ప్రావిడెంట్ ఫండ్, సిపిఎస్ కంట్రిబ్యూషన్, ఏపీజీఎల్ఐ మెడికల్ రీయింబర్స్మెంట్లు. దయచేసి దీన్ని గమనించండి, ప్రజలకు కూడా తెలియాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం చెల్లించామని చెప్తుంది. ఎంత అనేది మాకైతే లెక్క తెలియదు, కానీ చెల్లించామని చెప్తున్నటువంటి దాంట్లో గ్రాట్యుటీ తప్పితే, అంటే గ్రాట్యుటీ అనేది ప్రభుత్వం బాధ్యత. తను గతంలో 30 సంవత్సరాల పైచులకు సర్వీస్ చేస్తే గత సర్వీస్ ఇప్పుడు ఉద్యోగులకు చెల్లించేది కాదది. కాబట్టి గతంలో రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చేది అది ప్రభుత్వం బాధ్యత. మిగిలినవి చూడండి, జీపీఎఫ్లు మేము దాచుకున్నటువంటి డబ్బులు ఈ 30 ఏళ్ల సర్వీస్ లో దాచుకున్నాయి. ఏపీజీఎల్ఐ మేము దాచుకున్న డబ్బులు, సిపిఎస్ కంట్రిబ్యూషన్ మేము కట్టిన డబ్బులు, ఇవన్నీ ప్రతి నెల మా డబ్బుల్లో జీతంలో నుంచి డిడక్ట్ చేస్తారంటే మా డబ్బులు ఆల్రెడీ ఇచ్చేసినట్టే కదా. ఒకసారి అంటే నెలకు 1,00,000 రూపాయలు జీతం అనుకోండి, ఆ 1,00,000 రూపాయల్లోనే ఈ 10,000 జీపీఎఫ్ అని,
5,000 ఏపీజీఎల్ అని సిపిఎస్ కంట్రిబ్యూషన్ 2,000 అని డిడక్ట్ చేసేస్తారు. అంటే దాచిపెట్టేస్తారు. అంటే ఒకసారి మొత్తం ఇచ్చినట్టే లెక్క కదా, మళ్ళా ఇప్పుడు ఇచ్చినట్టు లెక్క చూపిస్తున్నారు చూడండి. అంటే 2 సార్లు పేమెంట్ అయిందా మాకు? ఆనాడు ట్యాక్స్ కట్టేశాం. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే స్టేట్ ఓన్ రెవెన్యూ చూపిస్తుందో, సెంట్రల్ నుంచి వచ్చే ట్యాక్స్ చూపించట్లేదు కదా, చూపించలేమంటున్నారు కదా. ఎట్లా చూపించలేరు? 100 రూపాయలు వచ్చేది మొత్తం మనకే కదా. అది కూడా ఎంత ఇస్తారో కూడా చాలా స్పష్టంగా చెప్పారు కదా. కేంద్రం నుంచి వచ్చేటువంటి లెక్కలు కూడా అన్ని క్లియర్ గా ఎంత వస్తుంది? స్టేట్ షేరు 40,587 కోట్లు వస్తుంది. ఆ దాంట్లో మేము దాచుకున్న డబ్బులను ఒకసారి జీతాల్లో పేమెంట్ గా చూపిస్తున్నారు ఇచ్చేసినట్టు. ఇచ్చిన డబ్బుని కన్సాలిడేట్ ఫండ్ నుంచి మాకు జీతాలు ఇస్తే మేము ఆ డబ్బుని పబ్లిక్ అకౌంట్ లో దాచిపెట్టాం.